అయితే మొయినా ఫీడ్ చేస్తాం అండ్ మొయినానే ప్రిఫర్ చేస్తాం. వీటికైతే వాటర్ చేంజింగ్ అనేది ఏ టైంలో చేయాలన్నా అంటే ఈ ఏజ్ లోనే అంటే చేస్తే బెస్ట్. కింద సైఫనింగ్ చేస్తాను నేను, వాటర్ చేంజ్ అంటే కంప్లీట్ వాటర్ చేంజ్ చేయొద్దు. ఓకే, బబుల్ నెస్ట్ మెయిల్ పెట్టిన బబుల్ నెస్ట్ అది బబుల్స్ ఫామ్ చేస్తుంటాయి ఇక్కడ గిట. కొన్ని మేల్ అగ్రెసివ్ అండ్ ఈ దీనికంటే ఇంకా చిన్న ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసే బబుల్ నెస్ట్ పెట్టడం. ఫ్యాన్సీ హాఫ్ మూన్ ఫ్లవర్ లెక్క వస్తుంది. మళ్ళీ ఇది పోయి దీనికి రూట్స్ వస్తాయి ఈ నుంచి ఇది సేమ్ అట్లనే ఫ్లవర్ వస్తే నేనేం ఇట్లా పైనకి వస్తే పైనకి పోతుందని చెప్పి నేను ఇట్లా మట్టిలో పెట్టగానే ఎన్ని ప్లాంట్స్ అయినాయి ఒక దాంట్లో. ఓకే, వెంపైర్ అవతార్ ఇది ఒక ఫ్యాన్సీ హాఫ్ మూన్, ఇది మేల్ పెద్దది. సో చూసుకోవచ్చు మొయినానే, ఈ కింద గిట మొత్తం మొయినానే మొత్తం. ఇంకా అండ్ ఇక్కడ గోల్డ్ కప్పిస్తుంటాయి. గోల్డ్ చెమ్మక్ అంటే ముందే జిగెల్ అంటే ఇంకా చెమ్మకిలి. దానికి ఇంకా భూమి మీద ఇంకా కొద్ది రోజులు నూకలు ఉన్నాయి. అండ్ ఇది సెకండ్ పార్ట్ అన్నమాట వీడియో. అండ్ ఇదంతా పైన సెటప్. అండ్ ఇక్కడ క్లోర్లో వాటర్ ఉంటాయి అండ్ ఫిషెస్ గిట్ ఉంటాయి. సో ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి అయితే చూపిస్తా. అండ్ ఎగ్జాక్ట్గా 2 years బ్యాక్ అయితే ఇక్కడ మంచి సెటప్ అయితే ఉండే. సో ఆ సెటప్ అనేది అయితే మన మనిషి అయితే తీసేసి ఉండే. అంటే ఆల్రెడీ అంతా మొత్తం ఖరాబ్ అయిపోయి ఉండే ఆ సెటప్ది. ఏవైతే మేము తయారు చేసి ఉండే సో అంతా ఖరాబ్ అయితే మళ్ళీ తీసేసి ఉండే. సో మళ్ళీ సెటప్ అయితే మళ్ళీ వస్తుంది ఇక్కడ. అండ్ ఇంకా చాలా వెరైటీ గప్పీస్ గిట్ వస్తాయి. సో అండ్ ఫస్ట్ ఏవి చూపిద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ప్లాటినం టొంబైర్ ఈడున్నాయి. వాటి గురించి ఎక్స్ట్రా చెప్పేది ఏం లేదు, అదిగా నార్మల్ మనం రెగ్యులర్ అనమాట. సో వీటి గురించి ఇంకా డీటెయిల్స్ అండ్ కేరింగ్ అని అంటే మనం వీటికి ఫీడింగ్లో అయితే డ్రై ఫుడ్లో ప్రిన్స్ విన్ గిట్ ఇస్తాం అండ్ మొయినా గిట్ ఇస్తాం. అండ్ ఎక్కువ శాతం అయితే మనం అయితే మొయినా ఫీడ్ చేస్తాం అండ్ మొయినానే ప్రిఫర్ చేస్తాం. అండ్ ప్రిన్స్ విన్ అయితే డ్రై ఫుడ్. అండ్ ఎప్పుడైనా మీ దగ్గర మొయినా కల్చర్స్ ఇవన్నీ ఏమైనా లేకపోతే ఒక పూట అది అండ్ లైవ్ ఫుడ్ అండ్ ఇది అయితే వేసుకోవచ్చు. సో ఇవి అండ్ దీని తర్వాత అన్న పిల్లలు అంటే అన్ని అడల్ట్వే. బాటిలింగ్ సైజ్ వచ్చేసినాయి ఇప్పుడు ఆల్రెడీ చాలా పీసెస్ బాటిలింగ్ అయిపోయినాయి. ఫీమేల్స్ ఉన్నాయి మోస్ట్లీ. ఒక యూనిక్ కలర్ పట్టుకో. అండ్ చేతితో పట్టుకోకు, ఎందుకంటే జర చాలా లాగమాగం అయిపోతున్నాయి. చేతిలో పట్టుకోవద్దు. సో ఏమున్నా అని పైనుంచి చూడాలి అండ్ మనం కూడా పైనుంచి పెట్టాలి. సో అది. అండ్ దీంట్లో మ్యాక్సిమం సెలోఫిన్స్ ఉన్నాయి, ఓహెచ్ఎమ్స్ ఉన్నాయి. సెలోఫిన్లో ఇట్లా యూనిక్ ప్యాటర్న్లు వచ్చినాయి. గ్యాలక్సీ సెలోఫిన్ గ్యాలక్సీ అది. ఇది ఆర్జీబీజీ గిట్ ఉంది. ఇది ఒకటి ఆర్జీబీజీ. అండ్ యూనిక్ ప్యాటర్న్ ఉంటాయి ఇవన్నీ. ఇది సెలోఫిన్ వచ్చి జస్ట్ టైల్ కు కలర్ ఉంటుంది, బ్లూ మళ్ళీ బ్లూ స్టార్. ఇంకోటి అట్లనే వైట్ స్టార్ ఏదో ఉంది, ఇంకొకటి ఉంటుంది. ఓకే, యూనిక్ ఉన్నాయి. ఆల్రెడీ ఇట్లా మ్యాక్సిమం పీసెస్ అన్నిటిని బాటిలింగ్ చేసేసి ఉండే. కింద ఒకటి ఉంది, అది సేమ్ అట్లాంటిది బ్లూ. ఓకే, సెలోఫిన్ వచ్చి స్ట్రెయిట్ టు స్ట్రెయిట్. అండ్ వీటికి అయితే వాటర్ చేంజింగ్ అనేది ఏ టైంలో చేయాలన్నా అంటే ఈ ఏజ్ లోనే అంటే చేస్తే బెస్ట్. కింద సైఫనింగ్ చేస్తాను నేను, వాటర్ చేంజ్ అంటే కంప్లీట్ వాటర్ చేంజ్ చేయొద్దు. ఓకే, కొట్టుకుంటాయి. సో మేల్స్ బబుల్ నెస్ట్ పెడతాను. బబుల్ నెస్ట్ మెయిల్ పెట్టిన బబుల్ నెస్ట్ అది బబుల్స్ ఫామ్ చేస్తుంటాయి ఇక్కడ గిట. కొన్ని మేల్ అగ్రెసివ్. అండ్ ఈ దీనికంటే ఇంకా చిన్న ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసే బబుల్ నెస్ట్ పెట్టడం. మస్తు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసాయి. ఆడ కింద ఒక మంచి పెద్ద మేల్ ఉంది. అవును, బ్లూ అండ్ వైట్ లో. అవును, ఇవన్నీ మల్టీ కలర్వి. చేసా వాటికి దాని గట టైం పడుతుంది. అండ్ ఇవి ప్లాంట్స్ ఇందులో ఒక మేల్ ఉంటుంది. ఏం చేత్తో ఉంటే ఏం పట్టుకోకు, అది తీసి చూపిద్దాం. ఈ ప్లాంట్స్ల మధ్యలో అయితే ఉంటుంది. యాక్చువల్లీ దీంట్లో మొత్తం లోటస్కి సంబంధించిన ప్లాంట్స్ ఉంటాయి అండ్ ట్యూబర్స్ గిట్ ఉంటాయి. ట్యూబర్స్ రైనీ సీజన్ రెయిన్ పడ్డాక అప్పుడు తీస్తా ట్యూబర్స్ అని. ఓకే, అప్పుడు తీసి చూపిద్దాం. ఇక్కడ ఉంది, ఇది ఉంది మేల్. ఫీడింగ్ చేసినప్పుడు వస్తుంది, పోతుంది. ఇక్కడ ఉంది. ఎక్దమ్ ఫ్యాన్సీ ఉంటుంది. ఫ్యాన్సీ హాఫ్ మూన్. అండ్ ఇది ఇలాగ అయిపోయినాం కదా అమెజాన్ షార్ట్ టైల్. ఇది ఎట్లయితుంది అంటే ఇట్లా ఒక ఫ్లవర్ లెక్క వస్తుంది. మళ్ళీ ఇది పోయి దీనికి రూట్స్ వస్తాయి ఈ నుంచి ఇది సేమ్ అట్లనే ఫ్లవర్ వస్తే నేనేం ఇట్లా పైనకి వస్తే పైనకి పోతుందని చెప్పి నేను ఇట్లా మట్టిలో పెట్టగానే ఎన్ని ప్లాంట్స్ అయినాయి ఒక దాంట్లో. ఓకే, కానీ వాటర్ పోసేది లేదు, ఏం లేదు. అప్పుడప్పుడు వేరే వర్షం పడితే అదే అలా పెట్టాలి. ఇక్కడైతే మన బెట్టాస్ అయితే ఉన్నాయి. యూనిక్ ఒక స్టార్టర్, వైట్ స్టార్టర్ బాటిలింగ్ చేసిన. ఇగో ఫస్ట్ మెయిన్ ఈడ మనం ఇది చూపిద్దాం. దీంట్లో ఉన్న ఒకటి స్నేల్ మాస్ వచ్చి. అండ్ ఇది గిట్ట ఒక మల్టీ హెచ్ఎంపీకే. ఇది కొద్దిగా ఎల్లో బేస్ ఉంటుంది. ఇది బ్లూ టెల్ ఇది ఏమో అవతార్. ఇది అవతార్. ఇది హెల్ బాయ్ ఫ్యాన్సీ. హెల్ బాయ్. ఇదేమో అవతార్, వెంపైర్ అవతార్.
ఇది ఒక ఫ్యాన్సీ హాఫ్ మూన్, ఇది మేల్ పెద్దది. ఈడొకటి వైట్ స్టార్ టైల్, ఇది నిన్ననే బాటిలింగ్ చేసిన దీన్ని. ఇది కూడా బ్లూ టైల్ మల్టీ పక్క ఉంది. ఓకే, బ్లూ టైల్ మల్టీ. వీటివి ఇండివిజువల్ వీడియోస్ కావాలంటే అటాచ్ చేస్తాం, లేదంటే నేను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి, వాటి వీడియోస్ అయితే షేర్ చేస్తాం. అట్లయినా నడుస్తుంది. సో ఇప్పుడు వీటిని మళ్ళీ సపరేట్ వీడియో చేయాలంటే మస్తు టైం పడుతుంది. కాదు, ఆల్రెడీ ఉన్నాయి వీడియోస్ అవి అని అప్లోడ్ చేసి అవి అటాచ్ చేసేది. అటాచ్ ఇది ఒక బ్లూ కలర్ మెయిల్ ఫ్యాన్సీ. ఓకే, నిన్ననే పెట్టినాను, వాటర్ గ్రీన్ అయిపోయినాయి. ఓకే, అదొకటి వెంపైర్ అవతార్. అవతార్ అంటే ఇక అవతార్ అన్న అనుకోవచ్చు ఏదన్నా. అండ్ ఈ బాటిల్స్ అనేవి మనం హైదరాబాద్లో ఉన్నాయి, అయితే హైదరాబాద్లో ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ఇవన్నీ మన దగ్గర నుంచి పోయినాయి. సో హైదరాబాద్లో ఈ కనిపెట్టిందే మనము. సో అది. అండ్ ఇది ఫీడ్ గురించి చెప్పు జర మన వాళ్ళకి. ఇది మస్కిటో లార్వాతో తయారై ఉంటుంది మోస్ట్లీ. దీంతో ఏంటంటే ఫీమేల్కి ఎగ్గింగ్ మస్తు ఎక్కువ వస్తుంది. ఎగ్గింగ్ మస్తు ఇంప్రూవ్ చేస్తుంది, బ్రీడింగ్ క్వాలిటీ కూడా మస్తు ఇంప్రూవ్ అవుతుంది. ఉంటాయి బ్లాక్ కలర్లో ఉంటాయి దానా, మంచిగా పని చేస్తుంది. ఎగ్గింగ్ బ్రీడింగ్ చేసే ముందు వేసుకోవచ్చు. ఓకే, అట్లా వైల్డ్ కప్పిలు ఉంది, కింద వైల్డ్ కప్పిస్తున్నాయి. ఫీడింగ్ వేసే చూపిస్తాం, ఫీడింగ్ వేద్దాం. సో ఫిషెస్ గట్టి తింటే తినవో చూపిస్తాం. ఓపెన్ చేసుకుందాం. దబాయించి తింటాయి. కింద పడితే అయినా కింద పడ్డోళ్ళు పైన పడ్డోళ్ళు ఆకలి మీద ఉంటే ముందే కసి మీద ఉంటాయి. ఫుడ్ గిట్ట చాలా మంచిగా తింటుంటాయి, ఎందుకంటే మస్కిటో అంటే వాటికి మస్తు ఇష్టం. అసలు ఎంత ఫీడ్ చేసినా తింటే, అండ్ ఫీమేల్స్కి అయితే తొందరగా ఎక్కువ లోడ్ అయితే అవుతుంది. లోడింగ్ కోసం మస్కిటో లార్వా ది బెస్ట్, తినేస్తే ఏం కావాలి అంతే. అండ్ ఇవి అయితే మొయినకి టబ్స్ ఆల్రెడీ మొయిన ఉంటుంది, అందులో లేదు పెట్ట వదిలేసిన. ఓకే, ఇందులో గిట్ట మొయిన కల్చర్ పెట్టినా. మొయినా డాఫ్నియా అంటే డాఫ్నియా చేసినాము, కానీ అందులో మొయినాకి వచ్చేసిన. ఇది ఈస్ట్ పోయడానికి పోయాలి డైలీ ఒకసారి. అట్లా కొద్దిగా ఫీడ్ చేస్తా అంటే ఫీడ్ చేయాలి అట్లా మన ఇప్పుడే. సో చూసుకోవచ్చు మొయినా అనేది, ఈ కింద గిట్ట మొత్తం మొయినానే మొత్తం. ఇంకా యాక్చువల్ దీంట్లో మొత్తం బల్క్గా తయారైన ఉండే. సో అయిపోయింది. లాస్ట్కి డాఫ్నియా గిట్ ఉంది. డాఫ్నియా పోయినా ఒకటే కాడ సర్వే అవ్వదు ఎక్కువ రోజులు ఉండదు, పోతుంది. జస్ట్ రీసెంట్గా వచ్చేసింది కానీ ఉండదు. అండ్ ఇక్కడ ప్లాంట్స్ అంతా మన చెట్ల మధ్యలో టబ్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ గోల్డ్ కప్పిస్తుంటాయి. గోల్డ్ చెమ్మక్ అంటే ముందే జిగల్ అంటే ఇంకా చెమకమంటాయి, ఇలా ఇంకా చెమ్మక్మంటాయి. మొత్తం ప్లాంట్స్ సాల్వినియా ప్లాంట్, మొత్తం సాల్వినియా ప్లాంట్స్. అవి ఈ ప్లాంట్స్ ఏంటి పైన అవి ఏమంటారు ఫ్రాక్ బిట్. అవి ఓకే, ఫ్రాక్ బిట్స్ మొత్తం ప్యాక్ అయిపోవడం వల్ల అట్లా బయటకు వస్తున్నాయి. ఓకే, వచ్చేస్తున్నాయి బయటికి సర్వైవింగ్ పర్పస్. ఇది అమెజాన్ స్పాట్ సేమ్. ఇంకా ఫ్లవర్ రాలేదు దీనికి, ఫ్లవర్ వస్తే బస్ పెద్ద ప్లాంట్స్ అయితే. చెమ్మక్ అంటే గోల్డ్ చెమక్ గోల్డ్, వీటి పేరు చెమక్ గోల్డ్. మల్టీ బ్లూ సాలిడ్ బ్లూ ప్రీవియస్ మల్టీ కలర్స్ వస్తాయి. ఎవరైనా సాలిడ్ లో ఇంట్రెస్ట్ ఉంటే సాలిడ్ తీసుకోవచ్చు. ఫీమేల్ ఐటమ్ ఉంది మన దగ్గర. సో ఓవరాల్ ది సెటప్ అయితే ఇదన్నమాట. సో చెట్ల మధ్యలో చేపలు, చెట్లలో చేపలు ఉంటుంది కాంబినేషన్. అండ్ ఇది నాకు తెలిసి ఈయన పుట్టినప్పటి నుంచి బ్రీడింగ్కి ఇదే వాడుతుండు. ఇప్పటి నుంచి కానీ నేను చూసిన కాడ నుంచి వాడుతుండే, అదే వాడుతుండే. ఇప్పుడు గిట్ట అది అట్లనే ఉన్నాయి. అండ్ నేను ఒక టబ్బు చూపిస్తా, అది ఇప్పుడు గిట్ట అట్లనే ఉంది. అది ఎప్పుడు ఆయన బ్రీడింగ్ అండ్ ఫార్మ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఇది అదే అనమాట. సర్వీస్ గిట్ట అయిపోయినా కానీ వాడుతుంది. ఎందుకనంటే ఫస్ట్ ఇదే కదా, దీంతో స్టార్ట్ చేసింది అది గిట. ఈ మా ఫ్రెండ్ అండ్ ఈ అన్న ఇద్దరు కలిసి ఎత్తుకొని వచ్చినట్టు అబ్బాయి. అదేనమాట యాక్చువల్లీ. దానికి ఇంకా భూమి మీద ఇంకా కొద్ది రోజులు నూకలు ఉన్నాయి. అది అయిపోగానే ఇక మరి పాత ఇనుప సామాన్లే అనాలి. ఇది గిట మొత్తం యాక్చువల్లీ ఇది గిట వచ్చేసేసి అప్పుడు బెటాసే ఉంటుండే. మొత్తం బాటిలింగ్ చేసినాయి, గ్లాస్ జార్స్లో ఉంటుండే అన్న. గప్పి టబ్బు ఉంటుండే. ఓకే, ఫ్రిడ్జ్ బాక్స్ పాత ఫ్రిడ్జ్ బాక్స్ ఇగో పాతది. ఇది దీని సర్వీస్ అయిపోయింది. ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. సర్వీస్ అయిపోయింది, కాకపోతే లీకేజ్లు ఉంటాయి, కవర్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది అప్పుడు ఒకప్పుడు పాండ్స్ ఉండే,
టెర్రస్ పైన. మస్తు మస్తు రోజులు ఇప్పుడు కాదు జమానా 4 years బ్యాక్. అండ్ వీడియో అయితే అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.